దళితుల్లో అత్యధిక జనసంఖ్య గల మూడో కులము నేతకాని. మీ లిస్టుల ప్రకారమే చెప్తున్నా. దళితుల్లో అత్యధిక జనసంఖ్య గల మూడో కులము నేతకాని. సాక్ష్యం ఏంటిది? మీ సోదరుడిగా నేను సాక్ష్యం చెప్తున్నా, చూడండి. నేతకాని ఇప్పుడు అత్యంత అభివృద్ధి చెందిన కులాల్లో పెట్టిండ్రు. అంతకుముందు సి గ్రూప్లోనే ఉన్నది. మరి వాళ్ళ జనాభా ఎంత? 1,33,072. దీన్ని మాలల్నే ఉంచుకున్నారు, అంటే వీళ్ళది కూడా లాక్కోవాలని. అక్కడనో మా నుంచి తీసి సపరేట్ ఇచ్చేటట్టు చేశారు. నేను దాన్ని స్వాగతిస్తా. 1,10,000 అయినా మా బుడగ జంగాలు ఇతర కులాలకు న్యాయం జరుగుతుందంటే నేను స్వాగతిస్తా. మరి 1,10,000ను బి గ్రూప్ నుండి తీశారు కదా, మరి 1,33,000 ఎక్కువనా 1,10,000 ఎక్కువనా? 1,33,000 ఎక్కువ. మరి 1,33,000 వాళ్ళను వేరే గ్రూప్లో చేర్చాలి కదా. అది 1% ఇస్తారా, 0.5% ఇస్తారా, 2% ఇస్తారా అని కాదు. వేరే గ్రూపులు చేర్చాలనా వద్దా? చేర్చాలి. మరి అదెందుకు అందబెట్టుకున్నారు అంటే, ఇక్కడ ఈ 1,33,000 మందిని సపరేట్ తీస్తే వాళ్ళతో పాటు ఇంకో 2-3 కులాలు కలిపితే ఒక 1,70,000 అంటే ఇంకొక 40,000కు సంబంధించిన ఒక 2-3 కులాలు కలిపినారు అనుకో, అప్పుడు 1% వస్తుంది కదా. కానీ 1% వస్తే ఎవరికి తగ్గుతుంది? ఆడ మాలలు తగ్గుతుంది. అప్పుడు మాలలకి ఎంత వస్తుంది? 4 వస్తుంది. అంటే వాళ్ళది మాత్రం 4 వచ్చే కాడ 5 చేసుకోవడానికి 1,33,000 నేతకాలను అందులో పెట్టుకుంటారు. కానీ మాదిగలకు 11% రావాల్సిన చోట వీళ్ళకు ఎక్కువ వస్తుందని చెప్పి మాదిగల నుంచి ఉండబడే బి గ్రూపులు ఉండే వాళ్ళను, నా బుడగ జంగాలను పక్కకు పెట్టిస్తారు. 1,10,000కు ఒక గ్రూప్కు చేయడానికి మేజర్ క్యాస్ట్గా చూసినప్పుడు 1,33,000 మంది ఉండబడే నేతకాన్లు ఎందుకు చూడలేకపోయారు? కారణం ఏంటి అంటే, ప్రతి దశలో మా జనాభా పరంగా ఇవ్వలేదని రుజువు అవుతుంది, మా వెనుకబాటు చూడలేదని రుజువు అవుతుంది. అదే సమయంలో అత్యంత వెనుకబడ్డ వాళ్ళలో 1 గ్రూప్లోకి అత్యంత డెవలప్ అయిన కులాలను చొరబడి వాళ్ళ అవకాశాలు దోచుకోవడానికి సిద్ధపడతానని రుజువు అవుతుంది. మరొక వైపు 3వ స్థానం, మీరు నిన్న వివేక్ గారి స్టేట్మెంట్ చూడండి. అసెంబ్లీలో వివేక్ గారి అసెంబ్లీ స్టేట్మెంట్ చూడండి. ఏం చెప్పారు? దళితుల్లో 3వ అత్యధిక జనసంఖ్య ప్రజలు నేతకాని ప్రజలు, వాళ్ళకు ప్రత్యేక కార్పొరేషన్ పెట్టమని గతంలో నేను కోరాను అని అన్నాడు ఆయన. నిజమే, ఎన్నికల సమయంలో, పార్లమెంట్ ఎన్నికల సమయంలో అక్కడ నేతకాని బిడ్డ బీజేపీలో పోటీ చేస్తుంటే తన కొడుకును కాంగ్రెస్లో పోటీ పెట్టినప్పుడు ఈ నేతకాని వాళ్ళందరూ నేతకాని బిడ్డకు ఓటేయకుండా కొంతమంది నేతకాని లీడర్లను తీసుకొచ్చి, చూడండి, నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేయండి అంటే వాళ్ళ కొడుకు నేతకాని ఓట్లు వేయించుకోవడం కోసం. అప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి ఎవరు? బీజేపీ నేతకాని. అంటే నేతకాని ప్రజలు నేతకాని బిడ్డకు ఓట్లు లేకుండా చేసుకోవడానికి కొంతమంది నేతకాని నేతల్ని తీసుకెళ్ళి ఇదే వివేకు నేతకాని వాళ్ళకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వమని కోరిండు. ఇది సాక్ష్యమే కదా. మరి నేతకాని ప్రజలకు మాలలతో సంబంధం లేకుండా, మాదిగలతో సంబంధం లేకుండా మాదిగ కార్పొరేషన్తో పాటు నేతకాని కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలన్న మీరు, మరి నేతకాని ప్రజల జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు ప్రత్యేకంగా 1% కేటాయించమని ఎందుకు కోరలేదు? ఎన్నికలకు ముందు మాత్రం నేతకాని వాళ్ళకు ప్రత్యేక కార్పొరేషన్ కావాలి, నీ కొడుకు ఓట్లు వేయించుకోవడం కోసం. కానీ ఇప్పుడు వర్గీకరణ జరిగే సమయానికి మాత్రం వాళ్ళ జనాభాను కూడా చూపించి మీరు దోసుకోవాలి. మాదిగల కాడికి వచ్చేటప్పటికేమో బి గ్రూప్లో ఉన్న వాళ్ళను 1,10,000 ఉన్న వాళ్ళని పక్కకు పెట్టి 1% ఇవ్వమని చెప్తారు. 1,33,000 ఉండబడే నేతకాని వాళ్ళకి మాత్రం మళ్ళీ మీరే కలుపుకుంటారు. ఇదంతా అశాస్త్రీయంగా ఉన్నదనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది.